అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మన తెలుగింటి సాంప్రదాయ వంటకాల్లో ఒకటిదైన పొంగడాలు రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. మధ్యలో స్పంజీగా, చుట్టూ క్రిస్పీగా చెప్పాలంటే బూరెల్లా పొంగుతూ అరిసెల టేస్ట్ ఉండే ఈ స్వీట్ రెసిపీ చాలా చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ పొంగడాలు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. ఈ రెసిపీకి రేషన్ బియ్యం అయితేనే బావుంటాయి. రేషన్ బియ్యంలో కాస్త డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3, 4 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత బియ్యం మునిగేలాగా నీళ్లు పోసుకొని 24 గంటల పాటు అంటే ఒక రోజంతా కూడా బియ్యాన్ని నానబెట్టాలి. ఈరోజు పొద్దున్న 10 గంటలకి నానబెడితే తర్వాత రోజు పొద్దున్న 10 గంటల వరకు నానబెట్టాలి. అలాగే బియ్యం నానబెట్టిన 7, 8 గంటల తర్వాత మీరు నీళ్లు మార్చి కొత్త నీళ్లు వేసుకుంటే పిండి వాసన రాకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యంలోని నీళ్లు వంపేసి మిగిలిన నీళ్లు కూడా వార్చుకోవడానికి ఒక స్టీల్ జల్లెడలో వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత బియ్యాన్ని ఒక పొడి కాటన్ క్లాత్ పైన వేసి పల్చగా పరిచి 10 నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే తడిపిండితో చేసే వంటకాలకి పిండి ఎక్కువ పడుతుందండి. సో, అందుకనే బియ్యాన్ని కాస్త ఎక్కువ నానబెట్టుకుంటే పిండి మనకి కొరత రాకుండా ఉంటుంది. బియ్యం ఆరిన తర్వాత చిన్న జార్‌లో వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి మెత్తని జల్లెడ తీసుకోండి. అంటే సాఫ్ట్ పిండొచ్చే జల్లెడ తీసుకొని, అందులోకి ఈ తడిపిండి వేసుకొని, పిండి ఈజీగా దిగడానికి ఇందులో తాళం చెవులైతే వేసి జల్లిస్తున్నాను. నేనిక్కడ తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి జార్‌లో చేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మిల్లుకిచ్చినా కూడా ఇలా మెత్తని జల్లెడలో వేసి జల్లించుకోవాల్సిందే. సో, ఎప్పటికప్పుడు పిండిని ఈ విధంగా నొక్కి పెట్టుకుంటే మనకి తడి ఆరిపోకుండా ఉంటుంది. జల్లించగా మిగిలిన మొరుం పిండిని కొద్దిగా బియ్యాన్ని వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న మందపాటి కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుము గాని, పౌడర్ గాని, 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని, బెల్లం కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లం పాకం రానివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపు పిండి క్వాంటిటీ కన్నా బెల్లం ఎప్పుడూ కూడా తక్కువే తీసుకోవాలి. అలాగైతేనే పిండి మనకి సరిపోతుంది. పాకం ఇలా బబుల్స్ వస్తూ ఉడుకుతున్నప్పుడు ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం అయితే మనకి కరిగిపోయింది తప్ప బాల్‌లా రాలేదు కదా! మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు మరిగించుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనకి పాకం వచ్చేసి ఇలా వాటర్‌లో చేస్తూ ఉంటే బాల్‌లో రావాలి. తీస్తే ఇలా సాగాలనమాట. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. సింపుల్‌గా చెప్పాలంటే చాలా లేత ఉండపాకం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల పాకం చిక్కబడిపోకుండా ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో బాగా కలపాలి. దీని బ్యాటర్ వచ్చేసి మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టి 10, 15 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంత వంట సోడా, చిటికెడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గరిటెతో ఈ విధంగా ఎక్కడ ఉండలు మిగిలిపోకుండా థిక్ దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పలచనవ్వకుండానే చూసుకుంటూ ఉండండి. మనకి దోస బ్యాటర్ కాస్త థిక్‌గా ఉంటే ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని చేయడానికి ఇలా లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేశాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఒక గరిటెడు వేసుకొని దానికదే పైకొచ్చిన తర్వాత ఈ వేడి నూనెని గరిటెతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు దానిపైన పోస్తూ ఉంటే పైన కూడా మనకి చక్కగా ఉడుకుతుంది. సో, లోపల వరకు ఉడకాలి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకటి వేసి తీసిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి తప్పితే ఈ ఒకదాని తర్వాత ఇంకొకటి వేస్తే మాత్రం అతుక్కుపోతాయి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న బెల్లం కలర్‌ని బట్టి మనకి రెసిపీ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. నేను కాస్త బ్రౌన్ కలర్ బెల్లం తీసుకున్నాను కాబట్టి నా రెసిపీ ఈ కలర్‌లో వచ్చింది. మీరు వైట్ కలర్ బెల్లం తీసుకుంటే మీ రెసిపీ ఇంకో కలర్‌లో వస్తుంది. బట్ టేస్ట్ అయితే మాత్రం అదే ఉంటుంది. సో, మీరు కూడా ఈ పండక్కి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.